దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క పాద సన్నిధిలో ఆయన మాటలు వినడానికి, ప్రార్థించడానికి, దేవునిలో మన జీవితాలు అంటుకట్టబడినటువంటి అనుభవంలో నిలిచి ఉండటానికి, ప్రభు యొక్క రాకడకు మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి కర్మేలు అగ్ని అనేటువంటి ఈ కార్యక్రమంలో ఏకీభవించినటువంటి మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ అందరికీ ఆశీర్వాదాలు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి నేను క్షేమంగా ఉన్నా. మీరు కూడా దేవుని కృపను బట్టి మాత్రమే క్షేమంగా ఉన్నారు. చాలామంది అనుకుంటారు, నేను చదువుకున్నాను, మంచి ఉద్యోగం తెచ్చుకున్నాను, మంచి వ్యాపారం చేస్తూ ఉన్నా, నా తెలివితేటలతోటి కొంత డబ్బును సంపాదించుకొని నేను క్షేమంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎంత సంపాదించుకున్నా, ఎంత తెలివి కలిగినటువంటి వాళ్ళముగా ఉన్నా, ఎంత మంచి ఉద్యోగము, మంచి వ్యాపారము చేసి మనము కొంత డబ్బుని సంపాదించుకుంటున్నటువంటి స్థితిలో ఉండి మనము క్షేమంగా ఉన్నాము అని అనుకుంటే అది పొరపాటు. మన తెలివితేటలు కాదు, అది దేవుని యొక్క కేవలము ఉచితమైన కృప. ఆయన క్షేమము మనకు ఇస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. అటువంటి కృప ప్రభు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనము లేఖనాలను ధ్యానం చేసుకుంటానికి సిద్ధపడదాం. యేసుక్రీస్తు వారు ప్రభువారు మన జీవితంలో ఎన్నో మేళ్లను జరిగిస్తూ ఉన్నారు. మనము మన జీవితంలో ఏదైనా ఒక కష్టం వస్తే, ఏదైనా ఒక అనారోగ్యం వస్తే, మన మార్గానికి ఏదైనా ఒక అడ్డు అనేటువంటిది కలిగితే, అది బిడ్డల ద్వారా కానివ్వండి, యజమానుల ద్వారా కానివ్వండి, భార్య ద్వారా కానివ్వండి, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, మన అని అనుకున్నటువంటి వారి ద్వారా, మన ఆఫీస్లో మన సహ ఉద్యోగులు, మన కొలీగ్స్ ద్వారా, మన వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాముల ద్వారా అనారోగ్య పరిస్థితి, ఆ అనారోగ్యం ఏదైనా కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, ఎయిడ్స్, ఏదైనా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే, మనము ఈ లోకరీతిగా దానిని మనము సాల్వ్ చేసుకోలేకపోతే, ఈ లోకరీతిగా వాటిని అధిగమించలేకపోతే, మనకున్నటువంటి అప్పులు మనము తీర్చలేకపోతే, ప్రభువాని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి అనుభవం మనం కలిగి ఉన్నాం. అవును కదా? అనుకోకుండా కరోనా వచ్చింది. మనం ఊహించల అలాంటి ఒక వైరస్ వస్తుందని, దానికి వేల మంది, లక్షల మంది చనిపోతారని మనం ఊహించలా. కొన్ని దేశాల్లో అయితే ఆ చనిపోయినటువంటి వారిని పూడ్చిపెట్టడానికి, దహనం చేయటానికి అవకాశం లేకుండా ఒక పెద్ద గొయ్యితో వేసి గుట్టలు గుట్టలుగా శవాలు అందులో పడేశారు. ఏ శవము, ఏ డెడ్ బాడీ ఏది ఎవరిదో తెలీదు, పట్టుకోవడానికి వీల్లేదు. ఒక కవర్లో పెట్టేసి ఆ ఇన్ఫెక్షన్, వైరస్ ఇతరులకు రాకుండా క్లోజ్ చేసేసారు, పూడ్చివేశారు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను నన్ను ప్రేమించి, మనకు తన కృపనిచ్చి, ఆయుష్నిచ్చి, మనం వేసుకున్నటువంటి ఆ వ్యాక్సిన్ వల్ల కాదు మనం బ్రతికున్నది, దేవుని ఉచితమైన కృప మనకు తోడుగా ఉంటే మనం ఈరోజు సజీవ లెక్కలో నిలిచి ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఆయన సన్నిధిలో ఈ మాటలు వింటూ ఉన్నాం, మన కుటుంబంతో మనం గడుపుతూ ఉన్నాం, సంఘంలో ఏకీభవిస్తూ ఉన్నాం. మన జీవితాన్ని
మరికొంత ముందుకు కొనసాగించుకుంటా ఉన్నాం కదా. ఈ పరిస్థితుల్లో మనము ఒక కరోనా వైరస్ గురించి మాత్రం కాదు, ఏ వ్యాధి వచ్చినా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, మనకున్నటువంటి సమస్య ఆయనకు తెలియజేసినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, సంఘము మన కొరకు ప్రార్థన చేసినప్పుడు, సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ప్రేమను చూపించి, ప్రేమను కుమ్మరించి, మనకున్నటువంటి సమస్య, అది ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్కరుగా ఉంటుంది కదా, ఒక్కొక్కటిగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధ, కన్నీరు అనుభవించినటువంటి వారుగా ఉన్నారు, దుఃఖంతో కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు అటువంటి స్థితిలో ఉన్న మనలందరినీ కూడా, మిమ్మల్ని అందరినీ లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గడిచిన కాలంలో ఉన్న స్థితి మీకు ఇప్పుడు లేకపోవచ్చు. వీటన్నిటిని బట్టి మనము ఏం చేస్తామంటే, నేను దేవునికి ప్రార్థన చేశాను, దేవునికి నేను ప్రార్థన చేశాను కాబట్టి నేను మందిరంలో సాక్ష్యము చెప్పాలి అని మన సాక్ష్యాన్ని దేవుని బిడ్డలకు, సంఘానికి, దేవుని నామానికి మహిమకరముగా పంచుకుంటాం. అవును కదా, ఇది మన జీవితంలో జరుగుతూ ఉన్నది కదా. లేకపోతే మన ఇంటిలో కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుంటాం, ఒక 10 మందినో 20 మందినో ఒక 50 మందినో మన తాహతుకు తగ్గట్లుగా వారిని పిలిచి ప్రార్థన పెట్టుకొని వచ్చినటువంటి వారికి కొద్దో గొప్ప ఆతిథ్యం ఇచ్చి, మనకున్న దానిలోనే కొంతమంది టీ బిస్కెట్స్ ఇవ్వచ్చు, స్నాక్స్ ఇవ్వచ్చు, కొంతమంది వారికి ప్రేమ విందు ఏర్పాటు చేయవచ్చు, లేకపోతే సేవకులు మాత్రమే పిలవచ్చు, కొంత కానుక సేవకునికి, మందిరానికి ఇచ్చి కృతజ్ఞతగా మనము ఇలా చేయవచ్చు. ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్నటువంటివే. అంటే మనము సాక్ష్యం చెప్తాం, నా జీవితంలో పలానా సమస్య వచ్చింది, నా బిడ్డ జీవితంలో గొప్ప సమస్య వచ్చింది, నా కుటుంబంలో ఈ యొక్క శోధన నేను ఎదుర్కొన్నా, అనారోగ్యం నేను ఎదుర్కొన్నా, కానీ దేవుడు మన ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సేవకుల ప్రార్థన, అందరి ప్రార్థన, ఆయన ప్రేమను బట్టి ఆ ప్రార్థనలన్నీ ఆలకించి కనికరము చూపించి నన్ను లేవనెత్తాడు. అందుకు నేను సాక్షిని అని మనం సాక్ష్యము చెప్పుకుంటున్నాం కదా. అయితే వీటన్నిటిని బట్టి మనము సాక్ష్యం చెప్పుకొని వదిలేస్తే సరిపోతుందా? లేకపోతే ప్రభువా, నువ్వు నా జీవితంలో ఈ కార్యము జరగదు అనుకున్నాను, నేను బ్రతకను ఇంకా అనుకున్నటువంటి పరిస్థితులు, అనారోగ్యము నాకు వాటిల్లింది, అటువంటి అనారోగ్యంతో నేను బాధపడ్డాను, ఇంకా ఈ జీవితము నీకే అర్పించుకుంటున్నాను నాయన, ఈ లోకాన్ని నేను ప్రేమించను, నా జీవితం నీకే, నీకు సాక్షిగా నేను బ్రతకాలి అని అనుకుంటామా? చాలామంది జీవితంలో కేవలము ఒక కృతజ్ఞత ప్రార్థన పెట్టుకొని, సంఘమును ఆహ్వానించి, సేవకులకు కొంత కానుకనిచ్చి, ఏదో చేసేసి ఒక మాట సాక్ష్యం చెప్పి అంతే తిరిగి మళ్ళీ లోకంలో కలిసిపోతారు, లోకంతో అడుగులు వేస్తున్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నామకార్థ క్రైస్తవాన్ని అనుభవిస్తున్నటువంటి వారు, వారి జీవితాలలో జరుగుతున్నటువంటి క్రియ ఇదే. అంత మాత్రమే కాదు, ప్రభువుతో మేము జీవించాలని అనుకొని రక్షణ పొందినటువంటి వారు, వారి జీవితాలలో కూడా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నవారు, క్రిస్మస్లో, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి, న్యూ ఇయర్కి, ప్రత్యేకమైన సందర్భాలలో దేవుని సన్నిధిలో ఏకీభవిస్తున్నటువంటి వారు కూడా చాలామంది ఇదే రీతిగా నడుచుకుంటున్నారు. కానీ వారిలో నువ్వు ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేసుకోండి, అది క్రీస్తుకి సాక్షిగా మనము జీవించేటువంటి లక్షణమా? నువ్వు
ఆ లక్షణాన్ని కలిగి ఉండి నేను యేసయ్యకు సాక్షిని అని మనం చెప్పుకుంటే అది అబద్ధమైనటువంటి మాటే, వ్యర్థమైనటువంటి మాటే. ఎందుకంటే నువ్వు క్రీస్తుకి సాక్షిగా జీవించాలనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు, కానీ నీ జీవితంలో ఆ లక్షణాలు అనేటువంటివి ఒక్కటి కూడా లేదేమో. యేసయ్యకు నేను సాక్షిని అని నువ్వు చెప్పుకుంటూ నా జీవితంలో ఈ సాక్ష్యం ఉన్నదని ఆ మాట మాత్రమే చెప్పుకుంటూ దానికి తగినటువంటి జీవితాన్ని నువ్వు యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగించుకొని నువ్వు జీవించడం లేదేమో కదా. నీ జీవితమేమో నువ్వు చెప్పుకుంటున్నావు సాక్షిగా నేనున్నానని, అనేక చోట్ల నువ్వు సాక్ష్యము చెప్తున్నావు, కానీ యేసయ్యకు సాక్షిగా ఉన్నటువంటి ఆ లక్షణాలు నీ జీవితంలో లేవు కదా. ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతూ ఉన్నాను అంటే, ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు లోకము మనలను గమనించేటువంటిదిగా ఉంటుంది. నిన్నటి వరకు ఈ వ్యక్తి, ఈ సహోదరి, ఈ సహోదరుడు, ఈ కుటుంబము లోకాన్ని ప్రేమించారు, లోకముతో జీవించారు, లోక స్నేహం చేశారు. ఒకప్పుడు ఎప్పుడు పార్టీలన్నీ పబ్బులని వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా వెళ్ళట్లా. ఒకప్పుడు విందులు, వినోదాలు, టీవీ సీరియల్స్, సినిమాలు, ఇట్లాగా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ సమయాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు సినిమాలు చూడట్లా, సీరియల్స్ అసలు చూడట్లా. ప్రియదేవుని బిడ్డలారా, వాళ్ళ జీవితం ఎలా ఉన్నది అంటే మారిపోయింది. ఒకప్పుడు ఆదివారం మాత్రమే ఏదో నామకార్థంగా మందిరానికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి అన్నట్టు వెళ్ళొచ్చేవాళ్ళు. క్రిస్మస్ పండుగ వస్తే మమ్మల్ని అందరినీ ఇంటికి పిలిచి మంచి భోజనం పెట్టేవాళ్ళు. దానికి ముందు ఎక్కడో చోట కొంత మందు పార్టీ ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, చాలామంది జీవితాల్లో జరిగినాయి. కానీ ఇప్పుడు అవేమీ చేయట్లా. వాళ్ళు కేవలం మమ్మలను ఇంటికి తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టి దేవుని మాటలు మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంట్లో ఇంతకుముందు వెళ్ళేసరికి పెద్దగా టీవీ సౌండ్ పెట్టి మంచి జోష్ ఉన్నట్లుగా పాటలు పెట్టేవాళ్ళు, సినిమా పాటలు, మ్యూజిక్ అంతా. కానీ ఇప్పుడు యేసయ్యను గురించినటువంటి సంగీతము, యేసయ్యకు సంబంధించినటువంటి సువార్త వాళ్ళ గృహములో వినిపిస్తూ ఉంది అని మన గురించి సాక్ష్యము చెప్పడానికి చాలామంది మనలను చదువుతూ ఉన్నారు. మనం పౌలు భక్తుడు చెప్పినట్లుగా ఈ లోకంలో మనం ఎలా ఉన్నామంటే పత్రికల్లాగా ఉన్నాం. మనం పత్రికల్లాగా ఉంటే లోకం మనల్ని చదువుతుంది, చదివి మనల్ని గురించి ఇతరులకు చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట ఆలోచన చేయండి. మిమ్ములను గురించినటువంటి సాక్ష్యము మీరు చెప్పుకోవటం మాత్రమే కాదు, మొట్టమొదటగా నిన్ను గురించినటువంటి సాక్ష్యము నీ భార్య చెప్పాలి. నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి నీ బిడ్డలు చెప్పాలి. మా నాన్నగారు ఒకానొక సమయమున విచ్చలవిడిగా జీవించి మా అమ్మని బాగా కొట్టేవాళ్ళండి, బాగా తిట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా ప్రేమిస్తూ ఉన్నారు. చెడ్డ వ్యసనాలు మానుకోమంటే ఇంట్లో గొడవ పెట్టేవాళ్ళు మా నాన్నగారు. కానీ ఇప్పుడు మా నాన్నగారు మారిపోయారు. నా భార్య ఎప్పుడు నాతో అసమాధానంగా ఉండేది, చీటికి మాటికి వ్యాజ్యమాడుతూ ఉండేది, గొడవలు పెట్టుకుంటూ ఉండేది. ఎంత తగ్గి ఉన్నా ఏదో ఒక అలజడి సృష్టిస్తూ ఉండేది, అలిగి పుట్టింటికి వెళ్ళి వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు అని భర్త చెప్పాలి, భార్య చెప్పాలి. బిడ్డలు, నా బిడ్డలు విచ్చలవిడిగా తిరిగారు, లోకములో స్నేహం చేస్తూ మత్తు పదార్థాలకు అలవాటైపోయారు. కానీ ఇప్పుడు అలా లేదు. వాళ్ళు సమయానికి నిద్రలేచి మందిరానికి వెళ్తున్నారు. ఒకనొక దినమున ఆ స్థితిలో వాళ్ళు లేరు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చాలా కుటుంబాల్లో ఇదే జరుగుతూ ఉంది. ఈ తంతే నడుస్తూ ఉంది, నడిచింది కూడా. బిడ్డల గురించి తల్లిదండ్రులు, తల్లిదండ్రుల గురించి బిడ్డలు,
మన గురించి, మన కుటుంబాన్ని గురించి బంధువులు, మన గురించి మన సంఘము, మన స్నేహితులు, శ్రేయోభిలాషులు, మన ఇరుగు పొరుగు వారు అందరూ, మన సహ ఉద్యోగులు, మన వ్యాపారము చేస్తున్నటువంటి భాగస్వాములు మన గురించి చదువుతున్నటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్పాలి. అంటే మనలో ఆ లక్షణములు కనిపించాలి. అది మనం జీవించేటువంటి జీవితాన్ని బట్టి ఆ సాక్ష్యం పొందుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటున్నారు నేను మంచిగా ఉన్నాను, సాక్షిగా ఉన్నానని, కానీ మీ సాక్ష్యము చెల్లుతుందా? మీరు లోకంలో జీవిస్తూ ఉండి పైకి నటిస్తూ ఉన్నారేమో. నటన కాదు, వాస్తవము మనకుగా తెలుసు, దేవునికి తెలుసు. మన ఇరుగు పొరుగు వారికి తెలియకపోవచ్చేమో, మనం సంఘానికి, మన మందిరంలో మనం ప్రార్థనాపరులుగా ఉండొచ్చేమో, కానీ మన సాక్ష్యము దేవుని సన్నిధిలో ఆయన తెలియజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లక్షణాలు మనం కొన్ని కలిగి ఉండాలి. మనం కలిగి ఉండాలి కొన్ని లక్షణాలు. ఏమి లక్షణాలు కలిగి ఉండాలంటే కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. చూడండి, అపోస్తులైన పేతురు తను రాసినటువంటి పత్రికలో, సంఘానికి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనము చదువుకుంటే అక్కడ తెలియజేస్తున్నటువంటి మాట చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఆ పాలను, ఆ వాక్యమును అపేక్షించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మనము ఆలోచన చేద్దాం. మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి సమయమున మనము చేయవలసినటువంటిది, చెయ్యకూడనటువంటిది కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు పేతురు భక్తుడు. చాలామంది మనం చేయాల్సినవి చేస్తూ ఉంటాం, చెయ్యకూడనివి కూడా చేస్తూ ఉన్నాం. అర్థమైంది నా మాట? మనము లేఖనములో మీరు ప్రార్థన చేయాలంటే ప్రార్థన మాత్రమే చేస్తున్నాం, కానీ ప్రార్థనతో పాటు పాపం కూడా చేస్తూ ఉన్నాం. అంటే పాపమును చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంటే మనం 2 పడవల మీద కాలు పెట్టి మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. చాలామంది జీవితాలు ఇలానే జరుగుతూ ఉన్నాయి. ఇది వాస్తవం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా, నామకార్థ క్రైస్తవ్యములో ఉన్నటువంటి వారందరూ, చిన్నవాళ్ళు మొదలుకొని యవనస్తులు, మధ్య వయసులో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యేసుని ఎరగక ముందు కాదు, ఎరిగిన తర్వాత కూడా ప్రతి వారము దేవుని యొక్క మందిరానికి క్రమంగా వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఇలానే చేస్తూ ఉన్నారు. మానుకోవాల్సినటువంటి మానుకోవట్లా, కానీ లేఖనం మనకు చెప్తా ఉంది మనం మానుకోవాలి. కొంతమంది నామకార్థంగా ఉన్నటువంటి వాళ్ళ జీవితము మానుకోలా. ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, దుష్టత్వంలో ఉన్నారు, కపట స్వభావాన్ని కలిగి ఉన్నారు, చెడుతనాన్ని కలిగి ఉన్నారు, అసూయను విడిచిపెట్టట్లా, వేషధారణ విడిచిపెట్టట్లా, వాళ్ళు లోకంలోనే జీవిస్తూ ఉన్నారు. అది వారు క్రమంగా ఆ లోకంలో, ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా చాలామంది జీవిస్తూ ఉన్నారు. కానీ మరికొంతమందిని గురించినటువంటి మాట ఇక్కడ పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మరికొంతమంది ఎవరంటే యేసయ్యను ఎరిగినటువంటి వాళ్ళే, రక్షణను పొందినటువంటి వాళ్ళే. ఇంకా మనం చెప్పాలంటే క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి వారు, నామకార్థ క్రైస్తవులందరూ యేసే దేవుడని చెప్తా ఉన్నారు కూడా. యేసే దేవుడని చెప్పి పాటుపడతా ఉన్నారు. అంటే మేము ఇంకా ఏ దేవుణ్ణి పూజించాం, యేసయ్య మా దేవుడు అని స్టికాన్ అవుతున్నారు. మంచిదే, కానీ రక్షణను వారు పొందుకోలా. ప్రభు దయాళుడని వారు రుచి చూడలా. ఇంకా నేను మాట్లాడేది ఎవరి గురించి ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడంటే, మీరు ప్రభు దయాళుడని రుచి చూచి ఉంటే,
ఒక మాట ఇక్కడ ఆగుదాం. మీరు రుచి చూసారా? యేసయ్య దయాళుడుగా ఉన్నాడనేటువంటి ఆ సందర్భాన్ని మీరు రుచి చూసారా? వాక్యం చెప్తా ఉంది, టేస్ట్ అండ్ సీ ద లార్డ్. యేసయ్యను రుచి చూసి మీరు తెలుసుకోండి. మనము రుచి చూస్తేనే ఆయన మంచివాడా కాదా అనేటువంటి తెలుసు. మనం ఏదైనా స్వీట్ షాప్కి వెళ్తే ఇది ఫ్రెష్గా ఉందంటే వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న ముక్క మనకిచ్చి తిని చూడండి అంటారు. తిని చూడండి, టేస్ట్గా ఉంటేనే తీసుకోండి అంటే మనం దానిని చూసి రుచి చూసి బాగుంటే మనము అర కేజీ తీసుకుందామని వెళ్ళిన వాళ్ళం కిలో తీసుకోవచ్చు, కేజీ కొనవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, మనం యేసయ్యలో నిలిచి ఉండాలంటే మనం రుచి చూడాలి. ప్రభువు దయాళుడుగా ఉన్నాడని చెప్తా ఉన్నది వాక్యం, చెప్తా ఉంది. సంఘము సేవకులు చెప్తా ఉన్నారు. యేసయ్య నిజంగానే దయాళుడుగా ఉన్నాడా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తా ఉన్నది దేవుని యొక్క వాక్యము. నిజంగా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడా? నన్ను కన్న తల్లిదండ్రులు కూడా నేను వారికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి నడకను బట్టి, నా చెడ్డ వ్యసనాలను బట్టి, నేను లోకమును స్నేహించి లోకముతో నడుస్తున్న తీరును బట్టి, వాళ్ళను పెడుతున్నటువంటి బాధను బట్టి, కుటుంబానికి కలుగు చేస్తున్న హేళను బట్టి, అవమానాన్ని బట్టి, నన్ను బట్టి వాళ్ళు ఎంతో కన్నీరు విడిచారు కదా, వాటన్నిటిని బట్టి నా తల్లిదండ్రులే, నా కుటుంబ సభ్యులు కూడా నన్ను ప్రేమించనటువంటి స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసయ్య నన్ను ప్రేమిస్తాడా? యేసయ్య నన్ను, నా జీవితము ఇలాగా ఉన్నా, ఇంత దుర్భరంగా ఉన్నా, ఇంత ఘోరమైనటువంటి రీతిలో నా జీవితమును పాడు చేసుకున్నా, నేను తాగి నా లివర్ పాడైపోయింది, అనారోగ్యం వచ్చేసింది, తిరిగినటువంటి తిరుగును బట్టి రోగాలు వచ్చేసాయి, నాకు శరీర సంబంధమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి రోగాలు, మరణానికి నేను సమీపంగా ఉన్నా, అయినా సరే యేసయ్య నన్ను ప్రేమిస్తాడా? ఆయన నేను దూషించాను కదా, యేసు దేవుడే కాదని నేను చెప్పాను. చాలామంది చెప్తా ఉన్నారు ఆ మాట. చాలామంది మనం టీవీలో చూస్తే, యూట్యూబ్లో చూస్తే ఇలానే వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. కానీ సమయం వచ్చినప్పుడు దేవుని యొక్క కృప వారిని ఆవరించి వారి కన్నులు తెరవబడినప్పుడు వాళ్ళు కూడా ఇలానే అనుకోవచ్చు. అలా అనుకునే వాళ్ళు నువ్వున్నావేమో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. యేసయ్యను ద్వేషించినటువంటి అనుభవంలో నువ్వు ఉండొచ్చేమో, కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయిస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి అని తన గాయపడినటువంటి 2 చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన చేతులు చాపినటువంటి వారిలో నువ్వు కూడా ఉన్నావు. నీ కొరకు కూడా చేతులు చాపుతా ఉన్నాడు. నిన్ను కూడా ఆయన ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువు దయాళుడు. నువ్వు వస్తే ఆయన నిన్ను హత్తుకుంటాడు, నీ పాపాన్ని తుడిచివేశాడు. అట్లాగా ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారందరూ ఏం చేస్తున్నారంటే, ప్రభువా మా పాపము నన్ను క్షమించు, మా పాపాన్ని క్షమించు అని దేవుని యొక్క వాక్య ప్రకారము బాప్తిజం పొంది రక్షణ పొందినటువంటి స్థితిలో ఉంటున్నారు. ప్రభు యొక్క శరీర రక్తంలో క్రమంగా సంఘములో ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క క్రమం ప్రకారంగా ప్రభు యొక్క శరీర రక్తంలో పాలుపంపులు పొందుతున్నారు. కానీ వాళ్ళు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టడం లేదు. లేఖనములో ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్నటువంటి మాట అదే మాట అంటున్నాడు. మీరు ప్రభువు రుచి చూచి, దయాళుని రుచి చూచి ఉన్న ఎడల ఏం చేయాలంట? సమస్తమైన దుష్టత్వమును మానుకోవాలి. ప్రతి వ్యతిరేకతను మానేయాల్సిందే. అంత మాత్రమే కాదు, సమస్తమైన కపటము స్వభావము. చాలామంది పైకి ఒక రకంగా ఉంటున్నారు, అంతరంగంలో మరొక రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు, మరొక రకమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నారు. దేవుని సన్నిధిలోనికి వస్తే ప్రార్థనా పరులుగా ఉంటున్నారు, దేవుని సన్నిధి నుంచి ఇంటికి వెళితే వారి రూపము, వారి ప్రవర్తన, వారి మాట, వారి పద్ధతి అన్నీ మారిపోతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేమో భాషలు మాట్లాడుతున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు,
వ్యాపార సమయంకి వస్తే కపటం వచ్చేసింది, వేషధారణ, దుష్టత్వము, బూతు మాటలు, సరసోక్తులు, దేవుని వాక్యానికి విరుద్ధముగా అనేకమైనటువంటి రీతులుగా నడకలో, నడతలో, మాటలలో, ఆలోచనలు విరుద్ధంగా ఉన్నాయి. కపటమును, కపట స్వభావము కలిగినటువంటి వారుగా ఉన్నారు. వాటన్నిటి మనం ఏం చేయాలంట? మానివేయాలి. వేషధారణ మానుకోవాలి. అసూయ, ఇతరులను చూస్తే మన పొరుగువారు, మన కుటుంబంలో ఉన్నటువంటి వారు కాదు, మన ఇంటి ప్రక్కన ఉన్నవారు, మన బంధువులు, మన సహ ఉద్యోగులు, ప్రక్కవారి వ్యాపారం అభివృద్ధి చెందటం, ఇలాగ వాళ్ళందరూ ఉన్నత స్థితిలోనికి వెళతా ఉంటే మనం అసూయ పడతా ఉన్నాం. అసూయ దుర్ప్రియజం పెట్టాలి, కుళ్ళుబోతనం వద్దు, వాటన్నిటినీ విడిచిపెట్టాలి. దోష మాటలు అన్నీ మనం ఏం చేయాలంట? మానుకోవాలంట. మానుకోవాలి. మానివేశారా ప్రియా దేవుని బిడ్డలారా? మీరు మానుకున్నారా? మీరు వాటిని విడిచిపెడితేనే అది క్రీస్తుకి సాక్షిగా ఉండటానికి ఒక లక్షణములో ఒక భాగంగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదట వాటన్నిటిని మానుకొని, రెండవదిగా నిర్మలమైనటువంటి వాక్యం అనేటువంటి పాల విషయములో ఎదగడానికి ఆ పాలను అపేక్షించాలి. వాక్యం అనేటువంటి పాలు నువ్వు ఎప్పుడు సేవిస్తూ ఉండాలి, ఎప్పుడు నువ్వు త్రాగేటువంటి వాడవుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది దేవుని యొక్క వాక్యము విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. చాలామంది మందిరానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎలా ఉంటున్నారంటే వాక్యము సరిగా విననటువంటి వాళ్ళు. వాక్యము జరుగుతూ ఉంటే మధ్యలో ఫోన్ తీసి చూస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, అది దేవుని యొక్క వాక్యం వినేటువంటి లక్షణం కాదు. దానిని మీరు మానుకోవాల్సిందే. మీరు ఆశీర్వదించబడాలన్న రీతిగా ఉంటే మీరు వాటిని విడిచిపెట్టాల్సిందే. దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి. ఏం మాట్లాడుతున్నాడు నా దేవుడు, ఏ శైలితో మాట్లాడుతున్నాడు అనేటువంటి సంగతి నువ్వు గ్రహించాలి. నీ అధికారి మాట్లాడుతుంటే నువ్వు వినకపోతే ఎలా ఉంటుంది? నష్టం నీకే కదా. సజీవుడైనటువంటి దేవుడు సజీవమైనటువంటి మాటలు విడుదల చేస్తూ ఉంటే నువ్వు వినకపోతే నీకే నష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వే ఆ లాభాన్ని కోల్పోతా ఉన్నావు. నువ్వు కలిగి ఉండాల్సినటువంటి మొదటి లక్షణము యేసయ్యలో నువ్వు ఎదగాలి. వాక్యం అనేటువంటి పాలు నువ్వు నిత్యము సేవిస్తూ ఉండాలి. నువ్వు తాగుతున్నావా? నువ్వు ఎదగాలి. అందుకే పేతురు భక్తుడు ఆ మాట అంటున్నాడు, వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఆ పాలను కోరుకోవాలి. వాక్యాన్ని నువ్వు కోరుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వింటే దేవునితో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన జీవితంలో మీరు ఆ స్థితిలో లేరేమో, కానీ ఈ సమయమున మీరు నూతనమైనటువంటి ఆలోచనను కలిగి నూతన తీర్మానాలను పొందుకొని దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్య విషయంలో ఆసక్తిని చూపించి మీరు ఎదగడానికి ప్రయత్నం చేయండి. అది క్రీస్తుకు సాక్షిగా ఉండటానికి మొదటి లక్షణము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముగించుకొని వచ్చే ఎపిసోడ్లో ఇది కంటిన్యూ చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ క్రీస్తుకు సాక్షిగా ఉండేటువంటి ఈ లక్షణము జ్ఞాపకము చేసుకొని జ్ఞానముతో వారు ఈ మాటలో నిలిచి ఉండి ఎదిగేటువంటి బిడ్డలుగా మీరు చేయండి. అనారోగ్యంతో ఉన్నవారిని, ఏ సమస్యలతో ఉన్నారో వారందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకొని కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డకు మంచి భవిష్యత్తు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన కాపుదల భద్రత తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్.